Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodmaru. మరి మనకి డిఎస్సిలో మరొక 10 మార్కులకు ఉన్నటువంటి టాపిక్ ఏంటంటే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్స్ అంటాము. విద్యా దృక్పథాలుగా చెప్పుకుంటాం. సో మరి చాలామంది ఆస్పిరెంట్స్ అయితే ఈ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనగానే భయపడుతున్నారు. సో దీంట్లో భయపడవలసిన పని ఏమీ లేదండి. వెరీ సింపుల్ టాపిక్స్ ఉంటాయి, వెరీ ఈజీ టాపిక్స్ ఉంటాయి. సో అసలు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, సో ఎందుకు చదవాలి, ఏ బుక్స్ చదవాలి, అసలు సిలబస్ ఏముంటుంది, సో మనం టాపిక్ వైజ్గా ఏ విధంగా ఎనాలిసిస్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలనే అంశాలు మాత్రం ఈ సెషన్లో చూద్దాం. అండ్ ఇంకా వచ్చేసి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అనేటువంటి టాపిక్ ఏదైతే 10 మార్క్స్ ఉంటే 20 క్వశ్చన్స్ వస్తుంటాయో, సో కంప్లీట్గా యాజ్ పర్ సిలబస్ నెక్స్ట్ మనకి వెరీ 2 or 3 డేస్లో మనకి ఎవ్రీ ట్యూస్డే ఒకటి, థర్స్డే ఒకటి, సాటర్డే ఒకటి క్లాస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కంప్లీట్గా మీకు యాజ్ పర్ సిలబస్ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో ఎలాంటి సంశయం లేదు, 100% మీకు న్యాయం చేస్తూ అందిస్తాను. సో ఆల్రెడీ మన కాంటెంట్ క్లాసెస్ విన్న వాళ్ళకైతే అర్థమవుతుంది. మన కాంటెంట్ క్లాస్ విని టెట్ రాసిన వాళ్ళకి మన క్లాసెస్ నుండి ఎన్ని క్వశ్చన్స్ అడిగారు, సో మనం ఎక్కడ స్ట్రెస్ చేసాం ఆ ఏరియాని చూడడం జరిగింది. సో అదన్నీ కూడా ఆల్రెడీ కాంటెంట్ తీసుకున్న వాళ్ళకి తెలుసు. అదే రీతిలో మీకు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ డెఫినెట్గా అందిస్తాను. సో పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, విద్యా దృక్పథాలు ఏదైతే ఉందో, దీనికి సంబంధించి సిలబస్ కవర్ కావాలంటే సో మీరు అరౌండ్ 4 or 5 బుక్స్ తెలుగు అకాడమిక్ బుక్స్ చదవాల్సి ఉంటుంది. సో మీకు ఎలాంటి రిస్క్ లేకుండా ఆ 4 or 5 బుక్స్ నేనే చదివేసి మీకు కంప్లీట్గా మనం ఎంటైర్ సిలబస్లో ఏమైతే ఉందో ఆ ఎంటైర్ సిలబస్ని కవర్ చేస్తూ ప్రతి ఒక్క వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చేయవలసిన పని ఏంటంటే, సో మీరు ఆ 4 బుక్స్ ఓపిక ఉంటే చదవండి. నేను ఆల్రెడీ చేశాను ఇంతకుముందు ఏం బుక్స్ చదవాలి ఏంటి అనేది. సో లేదు అంటే మాకు ఓపిక లేదు సార్, మీ క్లాసెస్ జస్ట్ బ్లైండ్గా ఫాలో అయిపోతామంటే అలా కూడా ఫాలో అవ్వచ్చు, నేను గ్యారంటీ ఇస్తాను. బట్ నేను ఇక్కడ బోర్డ్ పైన ఏదైతే రాస్తానో ఎవ్రీథింగ్, ఎవ్రీ పాయింట్ కూడా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఆ 4 బుక్స్ ఫిల్టర్ చేసి నాకు వెరీ ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రం రాశాను. సో అవే బోర్డ్ పైన రాస్తాను, ఖచ్చితంగా అవి మీరు చదవాలి, చదివి తీరాలి. సో అప్పుడే 100% స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో రైట్, మరి అసలు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఎందుకు చదవాలి అని చూసినట్లయితే, సో మనకి పూర్వకాలం నుండి చూసినట్లయితే అసలు పర్స్పెక్టివ్స్ అంటే ఏంటి మీనింగ్ ఒకసారి చూద్దాము. సో విద్యా దృక్పథాలు అంటాం దీన్ని తెలుగులో, విద్యా దృక్పథాలు. సో పిఐఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్. సో అసలు పర్స్పెక్టివ్స్ అంటే ఏంటి అని చూసినట్లయితే ఏదైనా ఒక విషయం పట్ల మనకు ఉండేటువంటి అవగాహన కానివ్వండి, లేకుంటే దాని గురించి మన యొక్క వైఖరి, లేదంటే దాని గురించినటువంటి పూర్తి సమాచారం, సో దీన్ని మనం పర్స్పెక్టివ్స్గా చెప్పుకుంటాం. సో మరి విద్య గురించి మనకు ఎలాంటి అవగాహన ఉంది, సో విద్య గురించి మన వైఖరి ఏ విధంగా ఉంది, విద్య పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, దీని గురించి మొత్తం కూడా ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో తెలుసుకుంటాం. సో విద్యకు సంబంధించి ఒక విద్యార్థి అయినా సరే, ఒక ఉపాధ్యాయుడు అయినా సరే, ఒక సమాజం అయినా సరే, ఒక కమిటీ అయినా సరే, ఒక కమిషన్ అయినా సరే, విద్యలో ఉండేటువంటి రకాలేంటి, సో ఓవరాల్గా విద్య మనము మానవాభివృద్ధిలో ఏ విధంగా తోడ్పడుతుంది, విద్య యొక్క పుట్టు పూర్వోత్తరాలేంటి, సో పూర్వకాలం నుండి ప్రజెంట్ మనం ఏదైతే విద్యా విధానాన్ని అనుసరిస్తూ ఉన్నామో, సో ఎలాంటి మార్పులకు గురి అవుతూ వచ్చింది, సో దీంట్లో ఒక్కొక్కరి పాత్ర ఏముంది, ఉపాధ్యాయుడి పాత్ర ఏముంటుంది, విద్యార్థి పాత్ర ఏముంటుంది, ఒక సమాజం యొక్క పాత్ర ఏముంటుంది, ఒక రాజకీయ వ్యవస్థ యొక్క పాత్ర ఏముంటుంది, సో వీటన్నిటి గురించి మనము ఈ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్లో నేర్చుకోబోతున్నాం. సో మరి మనకి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్కడెక్కడ ఉంటుంది అని చూసినట్లయితే ఎస్జిటిలో ఉంటుంది, రైట్, స్కూల్ అసిస్టెంట్లో ఉంటుంది, అదేవిధంగా లాంగ్వేజ్ పండిట్. సో అన్నీ ఏ పోస్ట్కైనా సరే మన పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటే 10 మార్క్స్ ఉంటుంది. సో మరి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్ వీటిల్లో ఉండేటువంటి ఈ యొక్క పిఐఈ మొత్తం కూడా సేమ్ అంటే ఆల్మోస్ట్ మనకి 90% సేమ్ ఉంటుందండి. జస్ట్ కొన్ని మనకి ఫ్యూ స్కీమ్స్ అయితే ఉన్నాయి, ఆ స్కీమ్స్ ఎస్జిటిలో ఉన్నాయి, ఎస్జిటి టాపిక్లు ఉన్నాయి, అవి కూడా నేను చెప్తాను. సో కాబట్టి దీంట్లో మీరు నేను చెప్పే క్లాసులు విన్నట్లయితే ఎస్జిటి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎల్పీ కానివ్వండి, కంప్లీట్గా మీకు 100% యూజ్ అవుతూ ఉంటుంది. మరి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుండి ఎస్జిటి కానివ్వండి, స్కూల్ అసిస్టెంట్ కానీ, లాంగ్వేజ్ పండిట్ కానివ్వండి, దీంట్లో మనకి 20 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మనకి 10 మార్క్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి.
10 మార్క్స్ ఉంటాయి. రైట్. మరి ఎందుకు చదవాలి మనం ఇదంతా, ఎందుకు తెలుసుకోవాలంటే మనం హిస్టరీ ఎందుకు చదువుతాం, చరిత్ర గురించి మన భారతదేశంలో వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు పరిపాలించి అట్లా జరిగింది ఇట్లా జరిగింది ప్రజెంట్ ఇట్లా ఉన్నాం అని చెప్పి ఎందుకు తెలుసుకుంటున్నాం మనం చరిత్ర గురించి అని చూసినట్టయితే, సో పూర్వకాలంలో ఎలా ఉండారు, ఎలాంటి మార్పులు జరిగాయి, సో మనం ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాం, ఎలాంటి మార్పులు జరిగితే మనకి మానవాళికి అభివృద్ధికరంగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది అనే విషయాలు తెలుసుకోవాలి. కాబట్టి మనం పూర్వపు చరిత్ర మొత్తం కూడా తెలుసుకుంటాం. అదేవిధంగా మనము విద్యకు సంబంధించినటువంటి పూర్వపు సమాచారాన్ని మొత్తం కూడా తెలుసుకుంటూ ప్రజెంట్ అనుభవిస్తున్నటువంటి విద్యా విధానం ఏదైతే ఉందో ఇంకా మనం ఏమైనా మోడిఫికేషన్స్ చేయగలమా యాజ్ ఏ వుడ్ బి టీచర్గా మనం. సో రాబోతున్నాం మనం టీచర్గా, ఒక వుడ్ బి టీచర్గా. సో క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత సో మరి ఎడ్యుకేషన్ ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే బాగుండేది, ఇలా ఉంటే విద్యార్థి సమగ్ర మూర్తిమత్వం అనేది అభివృద్ధి చెందుతుంది అని నీకు అనిపించినప్పుడు నువ్వు రిప్రజెంట్ చేయొచ్చు, అక్కడ తప్పేం లేదు. సో ఇన్ కేస్ మంచిగా అనిపించిందో డెఫినెట్గా మీరు ఏదైతే రికమెండేషన్ ఏదైతే ఇచ్చారో డెఫినెట్గా నెక్స్ట్ విద్యా విధానంలో ఇంక్లూడ్ చేయడానికి ఛాన్స్. కాబట్టి యాజ్ ఏ వుడ్ బి టీచర్గా మనం డెఫినెట్గా విద్య గురించినటువంటి పూర్తి సమాచారం తెలిసి ఉండాలి. కాబట్టి మనకి ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్లో పిఐని ఇంక్లూడ్ చేయడం జరిగింది. రైట్. మరి ఎలా చదవాలని ఆల్రెడీ నేను టెక్స్ట్ బుక్స్ ఏమేమి చదవాలని చెప్పాను. మరి సిలబస్లో ఏముంటుందో ఒకసారి చూద్దాము. సిలబస్ చూసినట్టయితే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ మొత్తం దీంట్లో మనకి మేజర్గా ఈ సిలబస్ని 5 మేజర్ టాపిక్స్గా 5 యూనిట్స్గా డివైడ్ చేస్తాం. సో మరి ఫస్ట్ యూనిట్లో ఏముంటుందో ఒకసారి చూద్దాం. సో కంప్లీట్గా విద్య దాని యొక్క చరిత్ర ఉంటుంది. ఇక్కడ విద్య దాని యొక్క చరిత్ర ఉంటుంది. సో మరి చరిత్ర విద్య అంటే ఇక్కడ ఏముంటుంది అని చూసినట్లయితే దీంట్లో మనకి వేదకాల విద్య ఉంటుంది. సో నెక్స్ట్ వేదకాలం తర్వాత వేదకాలంలో దాని తర్వాత ఉండే విద్య గురించి కంప్లీట్గా ఉంటుంది. లైక్ దీంట్లో ఏమొస్తుందని చూసినట్టయితే గురుకులాలు లేదంటే ఆశ్రమ పాఠశాలలు ఉంటాయి, వాటి గురించి ఉంటుంది. సో మరి వేద విద్యలో ఏ విధంగా అక్కడ ఉపాధ్యాయుడు ఎలా ఉన్నాడు, విద్యార్థి ఎలా ఉన్నాడు, అక్కడ విద్యా లక్ష్యాలు ఏమి ఉండేది, సో పాఠ్య ప్రణాళిక ఏ విధంగా ఉండేది, మరి ఉపాధ్యాయుడు అదేవిధంగా విద్యార్థి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండేవి, సో మరి ఎంత వయసు వచ్చినప్పుడు విద్యార్థికి ఈ యొక్క విద్యాభ్యాసాన్ని స్టార్ట్ చేస్తారు, సో పర్టికులర్ కార్యక్రమాన్ని ఏమంటారు, ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ వేద విద్యలో అదేవిధంగా మనకి ఏంటంటే వేద విద్య తర్వాత వచ్చేటువంటి బౌద్ధ విద్య కావచ్చు, ముస్లిం విద్య కావచ్చు, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటూ ఉంటాయన్నమాట. ఓకేనా. అండ్ దెన్ వచ్చేసి వేద విద్య కావచ్చు అండ్ ఇక్కడ ముస్లిం విద్య ఉంటుంది, నెక్స్ట్ బౌద్ధ విద్య ఉంటుంది. సో మన ఇక్కడ హిస్టారికల్ కూడా చదువుకుంటూ పోతున్నట్టు అనిపిస్తుంది. అంటే ఒక క్రొనాలజికల్ ఆర్డర్ అనేది మనకు తెలుస్తుంది. సో మనల్ని ఫస్ట్ మనం ఏ విధంగా ఉన్నాం, మనల్ని ఎవరు పరిపాలించారు, వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు, సో వీళ్ళ ప్రభావం అంతా కూడా ఒక ముస్లిం ప్రభావం కావచ్చు, ఒక ముస్లిం రాజు యొక్క ప్రభావం కావచ్చు, లేదంటే మన వేదకాలంలో ఉండేటువంటి ఆ యొక్క గురువులు కావచ్చు, వీళ్ళ యొక్క ప్రభావం అంతా కూడా మన విద్యా వ్యవస్థ పైన ఎలాంటి మోడిఫికేషన్స్ తీసుకొచ్చింది, వాళ్ళు అనుసరించిన విధానాలు ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఈ విద్యా చరిత్రలో వస్తుంటాయి. అండ్ మేజర్గా ఇక్కడ వచ్చేసి మనకి స్వాతంత్ర పూర్వ కమిషన్లు ఉంటాయి కొన్ని. అంటే విద్య ఏ విధంగా ఉంది, సో విద్యలో ఎలాంటి మార్పులు తీసుకురావాలి, ఎలాంటి మార్పులు తీసుకొస్తే ఒక విద్యార్థి భావి భారత పౌరుడిగా మంచిగా ఎదిగి దేశాభివృద్ధికి తోడ్పడతాడు. సో కాబట్టి ఏం చేస్తారంటే ఈ విద్యను డెవలప్ చేయడానికి కొన్ని రకాల కమిటీలు వేయడం జరిగింది. సో ఆ కమిషన్లు ఏవైతేనో వాటిని 2 రకాలుగా విభజిస్తుంటాం. ఒకటి ఏంటంటే స్వాతంత్ర పూర్వం ఉంటుంది, స్వాతంత్రం వచ్చే కంటే పూర్వం ఉండేటువంటి కమిటీలు ఉంటాయి పూర్వం. నెక్స్ట్ స్వాతంత్ర పర కమిటీలు ఉంటాయి. సో ఈ వెరీ ఇంపార్టెంట్, ఈ కమిటీల నుంచి డెఫినెట్గా క్వశ్చన్లు అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. మరి స్వాతంత్రం పూర్వం అంటే ఎవరు ఉన్నారు, బ్రిటిషర్స్ ఉన్నారు. సో బ్రిటిషర్స్ పేరు మీదుగా ఉండేటువంటి కమిటీలు ఉంటాయన్నమాట. లైక్ ఇప్పుడు హంటర్ కావచ్చు, వుడ్లాండ్ కావచ్చు, హార్టా కమిషన్ కావచ్చు, షాడ్లర్ కావచ్చు. సో ఇలా మనకి రకరకాల కమిటీలు అనేవి ఉంటాయి. సో వాళ్ళు మన యొక్క విద్యా వ్యవస్థను డెవలప్ చేయడానికి ఏం చేశారు, సో మరి ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, ఒకరి చెప్పినటువంటి ఏవైతే సిఫారసులు ఉంటాయో సో వాటిలో ఎలాంటి మార్పులు చేస్తే ఇంకా విద్యాభివృద్ధి జరగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి అంశాలన్నీ కూడా మనకి ఈ యొక్క కమిషన్ స్వాతంత్ర పూర్వం. మరి తర్వాత ఉండేటువంటి కమిషన్లు కూడా ఉంటాయి మనకి. లైక్ మొదీలియార్ కావచ్చు, కుటారి కమిషన్ కావచ్చు, ఈశ్వర్ భాయ్ పటేల్ కమిటీ కావచ్చు, లేదంటే ఇంకా మనకి 1968లో వచ్చినటువంటి
జాతీయ విద్యా విధానం కావచ్చు, అదేవిధంగా అదేవిధంగా 86లో వచ్చినటువంటి జాతీయ విద్యా విధానం కావచ్చు. సో దాని తర్వాత మనకి పిఓఏ అని ఉంటుంది, మీకు సిలబస్లో ఉంటుంది, ప్రోగ్రామ్ ఆఫ్ యాక్షన్ అనేసి. సో ఇవన్నీ కూడా రకరకాల కమిటీలు, కమిషన్లు వారు అందించినటువంటి సిఫారసులు ఏంటి, సో ఆ విధానం, విద్యా విధానం ఏ విధంగా అమలవుతుంది అనేటువంటి అన్ని అంశాలు కూడా మనకి ఫస్ట్ యూనిట్లో నేర్చుకోబోతుంటాం. సో మేజర్గా దీంట్లో ఫోకస్ చేయాల్సింది ఏంటంటే, సో పూర్వకాల విద్య ఏ విధంగా ఉంది, సో దాంట్లో ఉండే కీ పాయింట్స్ చూస్తాం. నెక్స్ట్ అదేవిధంగా స్వాతంత్ర పూర్వ, స్వాతంత్ర పర కమిటీలు, కమిషన్ల గురించి చదివితే సింపుల్గా ఈ ఫస్ట్ చాప్టర్ అయిపోతుంది. సింపుల్, వెరీ సింపుల్, ఏం లేదు. సో అక్కడ ఏంటంటే మనకి కమిటీలు చేసినటువంటి సిఫారసులు ఏంటి, వాళ్ళు నిర్ణయించిన విద్యా లక్ష్యాలు ఏంటి, ఇవి అనేది వెరీ ఫోకస్డ్గా చదవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫస్ట్ యూనిట్. నెక్స్ట్ సెకండ్ చూద్దాం. టీచర్ ఎంపవర్మెంట్ అంటే ఉపాధ్యాయ సాధికారత అంటాం. ఉపాధ్యాయ సాధికారత. సో మరి సాధికారత అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఎంపవర్మెంట్ ఆఫ్ టీచర్ అంటాం. ఎంపవర్ అంటే ఏంటి, సో ఏదైనా ఒక దానికి స్ట్రెంగ్తన్ చేయడాన్ని, ఏదైనా ఒకరిని బలంగా తయారు చేయడాన్ని ఏమంటామంటే మనం ఎంపవర్మెంట్ అంటాం. సో మరి టీచర్ని బలంగా తయారు చేయాలంటే ఏం చేయాలి, సో అసలు ఉపాధ్యాయ సాధికారత అంటే ఏంటి, అసలు ఎందుకు టీచర్ని ఎంపవర్ చేయవలసి ఉంటుంది, సో మరి ఈ ఎంపవర్మెంట్ చేయడానికి ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జాతీయ స్థాయిలో కానివ్వండి, ఈ టీచర్ ఎంపవర్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఆ ఇన్స్టిట్యూషన్స్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు టీచర్ ఎంపవర్మెంట్ చేయాలంటే, సో ఇలాంటివన్నీ కూడా మనము సెకండ్ యూనిట్లో చూడబోతున్నాం. అండ్ ఇంకా థర్డ్ యూనిట్ వచ్చేసి ఇది వచ్చేసి మేజర్ టాపిక్ అండి ఇది. సో ఇది పెద్దగా ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి సమకాలీన భారతదేశంలో విద్య, సో విద్య ఏ విధంగా ఉందనేది. సో మరి సమకాలీన భారతదేశంలో అంటే ప్రజెంట్ విద్యా విధానం ఏ విధంగా ఉంది, సో దాంట్లో విద్యలో మరి రకరకాల విద్యలు ఏమేమి ఉంటాయి, సో ఆ విద్యల గురించి ఎందుకు ఎవరు తెలుసుకోవాల్సి ఉంటుంది, సో అలా తెలుసుకోవడం లాభాలు ఏంటనేవి మనకు కంప్లీట్గా ఈ సమకాలీన భారతదేశంలో విద్య అనేది ఉంటుంది. సో దీంట్లో వచ్చేసి మేజర్గా మనకు చూడండి జనాభా విద్య ఉంటుంది, జనాభా విద్య. నెక్స్ట్ వచ్చేసి పర్యావరణ విద్య ఉంటుంది. సో నేను మేజర్గా ఉండే రాస్తున్నాను అండి, నేను కంప్లీట్ ఇన్ డీటెయిల్ సిలబస్ చెప్పట్లేదు. సో మేజర్గా మనకి ఏమేమి ఉన్నాయటువంటి అంశాలు అయితే చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ప్రభుత్వం విద్య గురించి ఉంటుంది. ప్రభుత్వం దట్ మీన్స్ ఏంటంటే రాజకీయం విద్యకు సంబంధం ఏంటి, నెక్స్ట్ సమాజము విద్యకు సంబంధం ఏంటి, సో విద్య గురించిన కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఎకనామిక్స్ అండ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అడోలసెంట్ ఎడ్యుకేషన్ ఉంటుంది, దట్ ఈజ్ కౌమార విద్య గురించి ఉంటుంది, కౌమార విద్య. నెక్స్ట్ వచ్చేసి జీవన నైపుణ్యాలు ఉంటాయి, జీవన నైపుణ్యాలు ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ ఉంటుంది, సో దట్ ఈజ్ సంలీన విద్య అంటాం. సంలీన విద్య అంటే వెరీ సింపుల్ అండి. సంలీనం అంటే కలపడం. సో మామూలు విద్యలో వేరే వాళ్ళని కలపడం, వేరే వాళ్ళని ఎవరిని కలుపుతామంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి మనం రెగ్యులర్ దాంట్లో కలిపేసి అందరినీ కలిపేసి వాళ్ళందరికీ కలిపేసి చదువు చెప్తున్నాడు, దాన్ని ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్గా చెప్పుకుంటాం. సో ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్లో ఇంకా రకరకాల పార్ట్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా నేను మేజర్గా రాస్తున్నాను. ప్రతి ఒక్క దాంట్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పర్యావరణ విద్య తీసుకున్నాం. పర్యావరణ విద్య అంటే ఏంటి, దాని యొక్క ఆవశ్యకత ఏంటి, సో పర్యావరణ విద్యలో ఉండేటువంటి అంశాలు ఏంటి, సో పర్యావరణాన్ని డిస్టర్బ్ చేయకుండా ఉండాలంటే ఉపాధ్యాయుడు ఏం రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది, ఒక స్టూడెంట్ ఏం రోల్ ప్లే చేయాల్సి ఉంటుంది, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏవైతే ఉన్నాయో అవి ఏమైనా రోల్ ఉంటుందా, సో కాపాడడంలో ఓవరాల్గా మనకి విద్యా వ్యవస్థలో ఈ పర్యావరణ విద్యను చేర్చడం వల్ల ఓవరాల్గా మానవాళికి లాభదాయకంగా ఉంటుందా, ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలని మొత్తం పర్యావరణ విద్యలో నేర్చుకుంటూ ఉంటాం. సో ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ అంటాం. సో అదేవిధంగా ఇక్కడ మనకి పాపులేషన్ ఎడ్యుకేషన్ అంటాం. సో అదేవిధంగా ఎవ్రీథింగ్ ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఏంటంటే ఎవ్రీథింగ్ కంపల్సరీ దాని గురించి ఫుల్ ఇన్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనం నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో చూడబోతున్నాం అనమాట. ఇది వచ్చేసి సంలీన విద్య. మరి ఇంకా ఏం చూడబోతున్నాం దీంట్లో అని చూసినట్లయితే నెక్స్ట్ మహిళా సాధికారత ఉంటుంది. దీంట్లో మహిళా సాధికారత మహిళా సాధికారత అంటే సేమ్ ఇంత ఎంపవర్మెంట్ ఆఫ్ విమెన్. సో ఏంటి సాధికారత అంటే మహిళా విద్య,
బాగా అభివృద్ధి చెందడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు ఏంటి అనేది దీంట్లో చూడబోతున్నాము. అండ్ ఇంకా వచ్చేసి ప్రైవేటీకరణ, విద్య ప్రైవేటీకరణ. నెక్స్ట్ విద్య ప్రపంచీకరణ. సో ఇలాంటివన్నీ కూడా అంశాలని మనము థర్డ్ యూనిట్లో చూడబోతున్నాం. సో ఇవి కాకుండా ఇంకా మనకి కొన్ని రకాల ప్రోగ్రామ్స్ గురించి కూడా దీంట్లో చూడబోతున్నాము. సో అవేంటి అని చూసినట్లయితే ఎస్ఎస్ఏ కావచ్చు, ఎన్పిఈజెల్ కావచ్చు, నెక్స్ట్ సక్సెస్ కావచ్చు, సక్సెస్ స్కూల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఆర్ఎంఎస్ఏ ఉంటుంది. నెక్స్ట్ సర్వ శిక్ష అభియాన్ ఎస్ఎస్ఏ గురించి ఉంటుంది. అండ్ మిడ్ డే మీల్స్ ఉంటుంది. సో ఇలాంటివి కొన్ని మనకి ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయి. సో అవి ఏంటి అనేది కంప్లీట్గా ఇన్ డీటెయిల్గా మనం దీంట్లో చూడబోతాం థర్డ్ యూనిట్లో. సో ఎస్ఎస్ఏ కావచ్చు, ఆల్రెడీ ఎస్ఎస్ఏ రాశాను. సో ఎస్ఎస్ఏ కావచ్చు, ఎన్పిజిఎల్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఆర్ఎంఎస్ఏ కావచ్చు, మిడ్ డే మీల్స్ కావచ్చు, ఇంకా కొన్ని రకాల ప్రోగ్రామ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏంటి ప్రోగ్రామ్స్ అని వీటి గురించి చూసినట్టయితే మనకి కంప్లీట్గా థర్డ్ యూనిట్ అనేది సింపుల్గా అయిపోతుంది. సో ఇక్కడ ఏం లేదండి, మనకు ఎప్పుడైనా సరే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో నిర్వచనాలు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. సో పర్టికులర్ కమిటీ కమిషన్లో అది సూచించినటువంటి సిఫారసులు ఏంటి, ఆర్ రికమెండేషన్స్ అంటాం వీటిని. నెక్స్ట్ విద్యా లక్ష్యాలు ఏంటి. సో అక్కడ మనకి పర్టికులర్గా ఎస్పెషల్లీ విద్యా లక్ష్యాలు ఏంటి, పాఠ్య ప్రణాళిక ఏంటి, మూల్యాంకనం ఏ విధంగా జరగాలి, ఒక ఉపాధ్యాయుడు ఏ విధంగా బోధించాలి, ఉపాధ్యాయుడికి విద్యార్థి మధ్య సంబంధాలు ఏ విధంగా ఉండాలి, సో మరి పాఠ్య ప్రణాళికలో ఏ అంశాలు చేరిస్తే బాగుంటుంది, అది కంప్లీట్గా ఓవరాల్గా ఏ కమిటీ అయినా కమిషన్ అయినా విద్యాభివృద్ధి జరిగి ఒక విద్యార్థి పూర్తి స్థాయిగా సమాజానికి ఉపయోగపడేటువంటి ఒక వ్యక్తిగా తీర్చిదిద్దడమే విద్యా లక్ష్యం. సో ఏ కమిటీ అయినా కమిషన్ అయినా ఆ వైపుగానే, అంటే ఈ యొక్క విద్యార్థిని మంచి దేశానికి పనికొచ్చేటువంటి ఒక పౌరుడిగా తీర్చిదిద్దడానికి కావాల్సిన చర్యలన్నీ చేపడుతుంటాయి. ఇంకోసారి దాంట్లో ఉండేటువంటి లోటుపాట్లు ఏంటనే చెప్తూ ఉంటుంది. సో లోటుపాట్లను సవరించడానికి ఏం చేయాలని చెప్తూ ఉంటాయి. సో ఇలా మనకి ఏంటంటే కంప్లీట్గా మనకి ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్ ఇవి చూసుకుంటే సరిపోతుంది. వెరీ సింపుల్గా ఉంటాయి. బట్ ఇక్కడ పిఐ వచ్చేసి కంప్లీట్గా నాలెడ్జ్ బేస్డ్గా ఉంటుంది. సో మనకి దీంట్లో పెద్ద అప్లికేటివ్ మోడ్లో అడగడం అలాంటిది ఏమీ ఉండదు. సో నాలెడ్జ్ బేస్డ్గా ఉన్న ఎప్పుడైనా సరే మనమేమో న్యూమరిక్స్ క్రియేట్ చేసుకోవడమా, ఓరల్స్ నెంబర్ ఆఫ్ రివిజన్స్ ఇవ్వాలి కంపల్సరీ. నాలెడ్జ్ బేస్డ్ అనేవి ఇంకా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొఠారి కమిషన్ అన్నాడు, 1964లో కొఠారి కమిషన్ ఏర్పడింది. సో దౌలత్ సింగ్ కొఠారి దీనికి అధ్యక్షుడు. సో మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, కోడ్ ఉంటే కోడ్, న్యూమరిక్స్ లేకుండా దీని పెద్ద లాజిక్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవడం. ఇంకా కొఠారి అని చదివినప్పుడల్లా 1964 కొఠారి, 1964 కొఠారి అని చదువుకుంటూ ఉండాలి. సో ఎక్కడ బుక్లో కొఠారి వస్తే కొఠారిని సింగిల్గా చదువు, 1964 కొఠారి అని చదువుకోవాలి. సో అలా పర్మనెంట్గా గుర్తుండిపోతూ ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి మనకి థర్డ్ యూనిట్. ఓకే. అండ్ దెన్ ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి యాక్ట్స్ అండ్ రైట్స్ ఉంటాయి. యాక్ట్స్ అండ్ రైట్స్. యాక్ట్స్ అండ్ రైట్స్ అంటే మనకి ఏంటంటే చట్టాలు మరియు హక్కులు అనమాట. ఇవి చట్టాలు హక్కులు. మరి దీంట్లో ఏం చూడబోతున్నామని చూసినట్టయితే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. నెక్స్ట్ అదేవిధంగా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అదొకటి చూడబోతున్నాము. అండ్ అదేవిధంగా హ్యూమన్ రైట్స్ ఒకటి చూస్తాము. నెక్స్ట్ వచ్చేసి చైల్డ్ రైట్స్. సో బాలల హక్కులు, మానవ హక్కులు. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, సో అంటే ఉచిత నిర్బంధ విద్య కోసం మనకి ఏదైతే చట్టం చేయబడిందో అదొకటి. నెక్స్ట్ సమాచార హక్కు చట్టం. వీటి గురించి చూసినట్టయితే మనకి ఫోర్త్ యూనిట్ కంప్లీట్ అయిపోతుంది. సో వెరీ సింపుల్ పర్స్పెక్టివ్ ఇంజెక్షన్ మళ్ళీ కూడా చెప్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ యూనిట్ ఇంకా వెరీ సింపుల్ అండి. ఇది వచ్చేసి NCF 2005, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005. సో దీంట్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మనం చదవాల్సి ఉంటుంది. సో ఈ 5 యూనిట్లు చూసుకున్నట్లయితే కంప్లీట్గా సిలబస్ పూర్తి స్థాయిలో కవర్ అయిపోతూ ఉంటుంది. సో దీని గురించి పెద్దగా వరీ కావాల్సిందేంలో భయపడాల్సింది ఏం లేదు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీకు పర్ఫెక్ట్గా యాజ్ పర్ సిలబస్ కాపీ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇది వీక్లీ 3 క్లాసెస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మన వాట్స్ బిహైండ్ అనేటువంటి యాప్లో మనకి ఎవ్రీ అప్లోడ్ కాగానే మీకు వెంటనే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ట్యూస్డే ఒకటి, థర్స్డే ఒకటి అండ్ సాటర్డే ఒకటి, వీక్లీ 3 క్లాసెస్ వస్తాయి. సో ఇన్ కేస్ నోటిఫికేషన్ వచ్చే మూమెంట్ ఉంది, చాలా ఫాస్ట్ ఏం చేయాలన్నప్పుడు కంపల్సరీ డైలీ ఒక క్లాస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో దాని గురించి వరీ కావాల్సింది ఏం లేదు. నేను ఎప్పుడు అప్లోడ్ చేసిన క్లాస్ అప్పుడు చదువుకోండి, సరిపోతూ ఉంటుంది. సో మీకు ఆ మూమెంట్ వచ్చింది అనిపిస్తే, డిఎస్సి మూమెంట్ వచ్చింది అనిపిస్తే డెఫినెట్గా నేను
డైలీ ఒక క్లాస్ అయితే అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా. మీకు సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేస్తాను. త్వరగా కంటే కూడా నేనేం చెప్తానంటే సాధ్యమైనంత పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇవ్వగలుగుతాను ఖచ్చితంగా. ఎందుకంటే నేను రెఫర్ చేసేది కంప్లీట్గా తెలుగు అకాడమీ బుక్సే కాబట్టి మీరు దీని గురించి ఎలాంటి వరీ కావాల్సిన పని లేదు. సో డెఫినెట్గా ఈ 10కి 9 or 10 మార్క్స్ కొట్టి ఇచ్చేటువంటి బాధ్యత నాది, రైట్. సో నేను చెప్పినవి మాత్రం ఖచ్చితంగా చదవండి. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ రోట్ ఆన్ ద బ్రోడ్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. సో దిస్ ఇస్ వాట్ ది పిఐ అండ్ ఇట్స్ ఇంట్రొడక్షన్, అంతే, ఏమీ లేదు దీంట్లో, వెరీ సింపుల్గా ఉంటుంది. సో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ తర్వాత, కపుల్ ఆఫ్ డేస్ మీన్స్ దట్ ఆర్ 2 or 3 డేస్ నుండి మీకు 2 డేస్ తర్వాత 2 or 3 డేస్ తర్వాత మీకు చెప్పినట్టుగా వీక్లీ 3 క్లాస్ అయితే అప్లోడ్ కావడం జరుగుతుంది. ఇంకా మీకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే డెఫినెట్గా నాకు వాట్సాప్కి మెసేజ్ చేయండి, ఆర్ఎల్స్ కామెంట్స్లో పెట్టండి. సో మీరు కాల్ చేశారంటే నేను కాల్ లిఫ్ట్ చేయాలని ఏమనుకోకండి, ఎందుకంటే నేను క్లాస్లో ఉన్నప్పుడు మొబైల్ తీసుకెళ్ళను, సో అక్కడ పెట్టేసి వెళ్తాను. ఆర్ఎల్స్ ఈవినింగ్ 6 to 7 అలా చేస్తే నేనైతే ఆన్సర్ చేయగలుగుతాను. సో ఏమనుకోకండి, ఎందుకంటే నాకు ప్లెంటీ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, అసలు డిస్టర్బ్డ్గా ఉంటుంది. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే డెఫినెట్గా వాట్సాప్లో పెట్టండి, నేను చూసుకొని డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను. దిస్ ఇస్ వాట్ ది కంప్లీట్ ఇంట్రొడక్షన్ అబౌట్ ద పిఐ. ఓకే, విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ నెక్స్ట్ సెషన్, హ్యావ్ ఎ గ్రేట్ డే.